My lords, police being continuously foul playing this case. This case is nothing but a scandal. ఇకపై లోకల్ పోలీసులు దీన్ని హ్యాండిల్ చేయకూడదు. This is the fit case to be handed over to the CBI. పోలీసులే ఒక నిజం చెప్పడానికి చాలా నిజాలు దాస్తున్నారని అర్థం. We want a CBI enquiry, my lords. మిస్టర్ చంద్రు, మన పోలీసులు ఎవరి మీద మీకు నమ్మకం లేదా? చిదంబరం పద్మిని కేసులో తమిళనాడు పోలీస్ ఆఫీసర్ లతికాచారాన్ని అపాయింట్ చేశాం. ఆవిడ బాగా విచారించి నేరం చేసిన పోలీసులు పట్టుకుని జైలుకి పంపించలా. అదే విధంగా మీరు సజెస్ట్ చేయండి, మేము వారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అపాయింట్ చేస్తాం. ఐజీ పెరుమాళ్ స్వామి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా ఆర్డర్ పాస్ చేస్తున్నాం. మిస్టర్ చంద్రు, యూ మే ఓవర్సీ ద ఇన్వెస్టిగేషన్. 30 daysలో రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ప్లీజ్ కమ్యూనికేట్ దిస్ ఆర్డర్ టు ఐజీ పెరుమాళ్ స్వామి. థ్యాంక్ యూ, my lord. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఇప్పుడు మనం చూసిన జై భీమ్ లాంటి సినిమాలో కోర్టుల్లో ముద్దాయిల మీద పోలీసులు ఎలా అక్రమ కేసులు పెడితే కోర్టు న్యాయస్థానాలు వాళ్ళని పోలీసుల్ని ఎలా చివాట్లు పెడతాయి, అలాగే లాయర్లు సమర్థవంతంగా ఒక నిజాయితీ పక్షాన్ని నిలబడితే ఎలా శిక్షలు పడకుండా చేయొచ్చు, అలాగే కోర్టులు తమకున్న విశేషమైనటువంటి అధికారాలను ఉపయోగించి ఎలా సిబిఐ ఎంక్వైరీ కూడా కోరచ్చు. అంటే పోలీసులు చేసేటువంటి ఎంక్వైరీ మీద నమ్మకం లేకపోతే వాళ్ళు సిబిఐ విచారణకి ఎలా ఆదేశించవచ్చు కోర్టులు. ఇవన్నీ కూడా మనం సినిమాల్లో చూసేటప్పుడు ఒక సినిమాటిక్ డ్రామా లాగా అనిపించచ్చు, కానీ రియల్ లైఫ్లో అంతకన్నా ఎక్కువగా జరుగుతున్న సంఘటనలు తాజాగా మనకి వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల తీరుని, భారతంలో శిశుపాలుడి తప్పుల్ని శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల యొక్క అక్రమ కేసుల తీరుని, ఆ కేసుల్లో వాళ్ళు చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న తప్పుల్ని హైకోర్టు లెక్క పెడుతోంది అనడానికి బోల్డ్ కోర్టు తీర్పులు సాక్ష్యాలుగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చినటువంటి 15 నెలల కాలంలో ఎంత మంది మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కావచ్చు, ఇంకా రకరకాల సంఘటనల్లో ఏపీ పోలీసులు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వైసీపీ నాయకుల్ని లేదా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని, వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది పెద్ద లిస్టే తయారైంది. ఇక తాజాగా సవీంద్రారెడ్డి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ అతను, సౌందర్ రెడ్డి అతని అలియాస్ సవీంద్రారెడ్డి, అతని కేసులో హైకోర్టు చాలా సీరియస్ అయింది ఏపీ పోలీస్ మీద. ఆఖరికి సిబిఐ ఎంక్వైరీ కూడా ఆదేశించడం జరిగింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే రాజ్యాంగంలోని అధికరణ 226 కింద ఈ సవీంద్రారెడ్డి కేసులో మేము జోక్యం చేసుకుంటున్నామని ధర్మాసనం పేర్కోవటం ఒక సంచలనం అయింది. ఈ అధికరణ కింద మాకున్న అధికారాన్ని ఉపయోగించకుండా ఎవరు నిరోధించలేరు అని కూడా హైకోర్టు వ్యాఖ్యానించడం పెద్ద విషయం. ఈ కేసులో విచారించాల్సిన వ్యక్తుల్లో రాష్ట్ర పోలీసు అధికారులు కూడా ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారం సిబిఐ చేత దర్యాప్తు చేయించడం సబబుగా ఉంటుంది అని భావిస్తున్నాం అంటూ కూడా ధర్మాసనం పేర్కొంది. తమ భర్త సౌందర్ రెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారు అని కుంచాల లక్ష్మీ ప్రసన్న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడం, ముందు పోలీసులు అతన్ని తాము అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. తర్వాత అలా చెప్పడంతో ఈమె హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో అతను ఎక్కడున్నా వెతికి తమ ముందు హాజరుపరచాలి, అతన్ని ఏ కేసులో కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి వీల్లేదు అంటూ కూడా హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. తన భర్తని అపహరించారు అని లక్ష్మీ ప్రసన్న తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పిన నేపథ్యంలో ఈ నెల 22 సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా స్టేషన్లో, తాడేపల్లి స్టేషన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని తమ ముందు ఉంచాలి అని కూడా ధర్మాసనం ఆదేశించింది. అలాగే 22 సాయంత్రం సౌందర్ రెడ్డి ఎక్కడున్నారో తెలియజేసేందుకు వీలుగా అతని సెల్ టవర్ వివరాలను ఇవ్వాలి అని కూడా ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచి కూడా కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు అని లక్ష్మీ ప్రసన్న తరఫు న్యాయవాది సానేపల్లి రామ లక్ష్మణ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ 15 నెలల కూటమి పాలనలో హైకోర్టు అక్రమ అరెస్టుల విషయంలో ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా పోలీసుల తీరు మారలేదు అంటానికి ఇదే నిదర్శనం. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందర్ రెడ్డి అలియా సవీందర్ రెడ్డి అక్రమ అరెస్టుపై ఏపీ హైకోర్టు సిబిఐ దర్యాప్తుకి ఆదేశించింది. సిబిఐ ఏపీ విభాగాధిపతిని సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి ప్రాథమిక నివేదిక తమ ముందు ఉంచాలి అని ఆయన్ను ఆదేశించింది. తదుపరి విచారణ వరకు సవీందర్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ప్రక్రియను ఆపివేసింది. సిబిఐ దర్యాప్తుకు ఇవ్వాల్సిన ప్రాథమిక ఆధారాలు ఈ కేసులో ఉన్నాయి అని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్ రావు, జస్టిస్ తోటా చంద్రశేఖర్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గంజాయి కేసులో సవీందర్ రెడ్డిని అరెస్టు చేయడంలో ఈ అరెస్టు అక్రమం అనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అని కూడా ధర్మాసనం పేర్కొంది. అరెస్టు వారెంట్ లేకుండా, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా పాటించకుండా, అదేంటంటే అరెస్టు చేసే
టైంలో పోలీసులు యూనిఫామ్ వేసుకుని తీరాలి అని డీకే బసు కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అవి కూడా ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉల్లంఘించారు అని ధర్మాసనం చాలా సీరియస్ అయింది ఏపీ పోలీస్ మీద. ఇక ఏపీ పోలీస్ మీద పలు సందర్భాల్లో హైకోర్టు ధర్మాసనాలు ఎలా వ్యాఖ్యానించాయి అనేటువంటిది ఇదే పెద్ద నిదర్శనం. 25/2/2025 రోజున పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు అని బొస రమణ భార్య దాఖలు చేసినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది పోలీసుల మీద. 11/3/2025 పౌరుల స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం, రుజువులు లేకుండా ఊహల ఆధారంగా అరెస్టు చేస్తారా, తాము చట్టం కంటే ఎక్కువని పోలీసులు భావిస్తున్నట్టున్నారు, చిన్న తప్పులేనని వదిలేస్తే రేపు కోర్టులకు వచ్చి మరీ అరెస్టు చేస్తారు అని సోషల్ మీడియా యాక్టివిస్టు అవుతు శ్రీధర్ రెడ్డికి కింది కోర్టు విధించిన రిమాండ్ చట్టవిరుద్ధం అని కొట్టేసిన సందర్భంలో హైకోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్య ఇది. ఇక 25/3/2025 హద్దు మేరద్దు అని మాదిగ మహాసేన అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ అరెస్టుపై హైకోర్టు వ్యాఖ్యానించింది. పెద్దల మెప్పు కోసం పనిచేయొద్దు అని కూడా పోలీసులకు సూచించింది. సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడరు అంటూ కూడా ధర్మాసనం వ్యాఖ్యానించడం అనేటువంటిది చాలా సంచలనమైన విషయం. ఇక 10/4/2025 హైకోర్టు అన్నా కూడా మీకు లెక్కలేదా అని పోలీసుల్ని హైకోర్టు చాలా తీవ్రంగా మందలించింది. ఇది ధిక్కారమే. సెక్షన్ 111ని ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో వాడాలో మేము స్పష్టంగా చెప్పాం, అయినా కూడా మీరు ఎలా ధిక్కరిస్తారు కోర్టు యొక్క ఆదేశాలని అని చెప్తూ ఎప్పుడో నమోదు చేసిన కేసులో మీ ఇష్టం వచ్చినట్టు అదనపు సెక్షన్లు కూడా ఎలా చేరుస్తారు అని పోసాని కృష్ణమురళి కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక 29/7/2025 సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే సహించం అని పఠాన్ కురీంసా పిడుగురాలకు చెందిన ఈ వ్యక్తి అక్రమ నిర్బంధం కేసు యొక్క విచారణ సందర్భంగా హైకోర్టు పోలీసుల్ని ఈ విధంగా వ్యాఖ్యానించింది పోలీసుల మీద. ఇక 6/8/2025 6 కిందట ఘటన జరిగితే ఇప్పుడు అరెస్ట్ చేస్తారా అని మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురక్క కిషోర్ అరెస్టు మీద ఆయన భార్య సురేఖ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఇక 29/8/2025 సివిల్ దుస్తుల్లో పోలీసు విధుల అని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. సేమ్ ఇదే కేసు ఎలాంటి వ్యాఖ్య మళ్ళీ సవేంద్రారెడ్డి కేసులో కూడా చేయడం జరిగింది. ఇక 19/3/2025 సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరం అంటే ఎలా అని పోలీసుల్ని మందలించింది ధర్మాసనం. సజ్జల భార్గవరెడ్డి, సింగిరెడ్డి అర్జున్ రెడ్డి ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా హైకోర్టు పోలీసులను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్య ఇది. ఇక 21/4/2025 చట్టం అంటే మీకు లెక్కలేదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తిరుపతికి చెందిన రిటైర్డ్ పోలీస్ అధికారి సుబ్రహ్మణ్య రెడ్డి పిటిషన్ పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. సో ఇలా పలు సందర్భాల్లో ధర్మాసనం వ్యాఖ్య చేయడం జరిగింది. మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ రిపోర్టులు రాస్తున్నారు అంటూ 18/12/2024 సోషల్ మీడియా పోస్టుల విషయంలో తన కుమారుడు వెంకటరమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించినటువంటి రిమాండ్ను రద్దు చేయమని కోరుతూ పప్పుల చలమారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద విచారణ సమయంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా అని సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి నిర్బంధం విషయంలో పోలీసులకు ఈ హైకోర్టు సూటి ప్రశ్నలు సంధించింది. అసలు అతన్ని ఎప్పుడు నిర్బంధంలోకి తీసుకుంటారు, అరెస్టు ఎప్పుడు చేసినట్టు చూపించారు, 3rd డిగ్రీ ప్రయోగించారా అంటూ కూడా హైకోర్టు ధర్మాసనం పోలీసుల్ని ప్రశ్నించింది. వర్రా భార్య కళ్యాణి దాఖలు చేసినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది 6/1/2025. ఇక 18/2/2025 వ్యక్తులపై కేసులు పెట్టడం, కొట్టడం, లోపల వేయడం మినహా మీరు చేస్తున్నది ఏమిటి అని పోలీసులు చాలా ఘాటుగా ప్రశ్నించింది హైకోర్టు ధర్మాసనం. విశాఖ బొస రమణ అరెస్టుపై ఆయన భార్య దాఖలు చేసినటువంటి పిటిషన్ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్య ఇలా పలు సందర్భాల్లో హైకోర్టు చాలా తీవ్రంగా ఏపీ పోలీసులను మందలించడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం యొక్క పెద్దల మాట విని ఏపీ పోలీసు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు ఈ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు, వీటి విషయంలో ఇప్పుడైనా రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక హైకోర్టు ముందు చాలా తీవ్రంగా పరిగణించేటువంటి అవకాశం ఉంది ఈ ఏపీ పోలీసులు చేస్తున్నటువంటి అక్రమ కేసుల విషయంలో అనేటువంటిది ఈ సంఘటనల ఆధారంగా ఈ కేసుల సందర్భంగా విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏపీ పోలీసులు ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుని ముందు అరెస్టుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనేటువంటిది రాజకీయ పరిశీలకుల యొక్క అభిప్రాయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.